అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు 4 టెస్టులు జరగగా 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఓ మ్యాచ్లో భారత్ గెలవగా మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో సిరీస్లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్ను గెలవాలని ఆరాటపడుతోంది. 5వ టెస్టు మ్యాచ్లో గెలిచినా లేదంటే డ్రా చేసుకున్నా కూడా సిరీస్ ఇంగ్లాండ్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత రికార్డులను చూస్తే అనుకూలంగా లేవు. 1936 నుంచి ఓవల్ మైదానంలో 15 టెస్టులను భారత్ ఆడింది. ఇందులో 2 మ్యాచ్ల్లోనే భారత్ గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోగా మరో 7 మ్యాచ్లను డ్రాగా చేసుకుంది. ఇక ఈ మైదానంలో భారత్ చివరిసారిగా 2023 WTC ఫైనల్ ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్లో 2009 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ మైదానంలో భారత్ అత్యధిక స్కోరు 664 పరుగులు. 2007లో ఇంగ్లాండ్ పైనే భారత్ ఈ స్కోర్ సాధించింది. ఇక ఈ మైదానంలో భారత్ చేసిన అత్యల్ప స్కోర్ చూస్తే 2014లో ఇంగ్లాండ్ పైనే 94 రన్స్కు ఆలౌట్ అయింది. ఈ మైదానంలో సునీల్ గవాస్కర్ 1979లో డబుల్ సెంచరీ చేశాడు. అయితే ఇప్పటి వరకు మరే భారత బ్యాటర్కు ఈ మైదానంలో గవాస్కర్కు స్కోరును దాటలేరు. ప్రస్తుత సిరీస్లో గిల్, కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉండడంతో సెంచరీ లేదా డబుల్ సెంచరీ నమోదయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫైనల్ 11లోకి వస్తాడని భావిస్తున్నారు.